కృష్ణదేవరాయలు. ఇప్పుడు వచ్చి పార్లమెంట్ నాయకుడు సంతోషమే, కుర్రాడు, ఇంకా బోల్డంత వయసు ఉంది. ఒక మాజీ ముఖ్యమంత్రి పట్టుకుని ప్రొఫెషనల్ కిల్లర్ అంటున్నాడు. ఏమైనా ఆలోచన ఉందా? మళ్ళీ విద్యాసంస్థ నడుపుతాను కదా మీరు, మీ తండ్రి గారును. మీ తండ్రి గారు ఇదే నేర్పారా నీకు, ఇలాంటి భాషనే? అంటే నాయకుడి మీద వచ్చి కేసులు ఉంటే ప్రొఫెసర్, మరి చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు లేవా? చంద్రబాబు నాయుడు మీద కేసులు లేవా చెప్పనండి. మరి ఆయన కాదా? అది ఆయన కూడా అదేనా? ఏంటి మాటలు? నోటికి అదుపు ఉండాలి. పరిపాలన వచ్చి గాలి కుదిరిశారు. ఎంతసేపు డైవర్షన్ పాలిటిక్స్. ఏ వర్గం కూడా ఇవాళ సుఖంగా సంతోషంగా లేదు. అప్పుడు రోజు మన జిల్లాకు సంబంధించి మనం చోడవరం సొరపేటను చూసాం. ఇవాళ రేపుడుతోనో కషింగ్ అయిపోతుంది. సుమారు 1,00,000 టన్నుల పైన. వాళ్ళకి డబ్బు ఇవ్వలే. ఆ రైతాంగం ఎలా బతుకుతారు? రాష్ట్రంలో కూలి చేసుకుని 5 రూపాయలు వస్తాయి తప్ప, ఆ కూలి డబ్బులు వస్తాయి తప్ప 5,000 నోట్లకి వెళ్ళని పరిస్థితి ఈ రాష్ట్రంలో చాలా మంది పేద ప్రధానికి ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని పనిహార పథకం, ఒక పథకాన్ని కేంద్రం ఆనాటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం పెట్టింది. అది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా జరుగుతుంది. జరిగితే ఇప్పుడు 75 రోజులు అయింది. వాళ్ళకి వచ్చి వేతనాలు లేవు. మరి ఏ రకంగా పని వాళ్ళ జీవితాలు వచ్చి కొనసాగుతాయి? ఏ రకంగా కొనసాగుతాయి చెప్పండి. వాళ్ళకి రోజు ఎలా గడుస్తుంది? ఆకలి తలం నుంచి వారు కూడా ఆకలి చావులకి కోరుకుంటున్నారు. ఈ ప్రభుత్వం ఎందుకోసం ఇవ్వట్లేదు? ఎప్పుడు ఇస్తారు? ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ఇది అసలు ఏది ప్రాధాన్యత అర్థం అవట్లేదు మాకు ఈ ప్రభుత్వానికి. ఎంతసేపు పబ్లిసిటీ మాత్రం అదే ప్రాధాన్యత ఉంది తప్ప ఆలోచన లేకుండా ఈ కార్యక్రమం చేస్తారు. ఐఎమ్ సారీ. ఏదో గొప్పగా జనం నుంచి మోసం చేస్తాం, మాకు మేము మోసంలో మేము అబద్ధాలు చెప్పినా 10 అబద్ధాలు చెప్పినా పెళ్లి చేయాలన్న సామెతలకు 100 అబద్ధాలు చెప్పి ఇలా అధికారంలోకి వస్తే చాలు, మళ్ళీ 5 సంవత్సరాలు కదా అనుకుంటే పొరపాటు. జనం పడుతున్న ఇబ్బందులు కానీ, ఆక్రోశాలు కానీ, మీరు చేస్తున్న అరాచకమైన ఈ చట్ట వ్యతిరేకమైన ఈ చర్యలు కానీ ఇది ఎక్కడ అంతు పొంతు లేకుండా ఉన్నాయి. అందుకే మేము ముందుకు వచ్చాం. జగన్మోహన్ రెడ్డి గారి పద్ధతి పట్ల మాకు ఆందోళన ఉంది. చట్టపరంగా ఆయనకి ఇవ్వాల్సిన పద్ధతిని ఇవ్వాలి. ప్రజాదరణ నాయకుడికి ఇవ్వాల్సిన ఏదైతే రక్షణ ఉందో ఆ రక్షణ కొనసాగించాలి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. జరిగిన పరిణామాలను ఖండిస్తున్నాం. అదే రకంగా రైతు కూలీకి ఏదైతే పనికి ఆహార పదానికి ఇవ్వాల్సిన రైతుకు రోజువారీ కూలి ఉందో వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. రైతాంగాన్ని ఆదుకోవాలి, సొరపేట రైతులను ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం మీ ద్వారా. ఓకే.
చెప్పాను కదండి, 11 మందిలో భద్రత ఏర్పాటు చేస్తే ఎక్కడున్నారు? మనం ఎదురు చూసాం కదా, కనిపించాలి కదా. అంటే యూనిఫామ్ కాకుండా నాన్ యూనిఫామ్ 1100 మంది పెట్టారా? 11 మంది మఫ్టీయే, 11 మంది మఫ్టీ అండి. కొత్త మాన్యువల్ తీసుకొచ్చారేటో అందరినీ మఫ్టీలో పెట్టారని అని మరి ఏబిఎన్కి వచ్చిందేటో మాకు తెలియదు. కానీ ఈ మఫ్టీ ఏంటిది? ఇవ్వని అవును, మాజీ మాత్రం ఇవ్వాలి అంతే. కాదని ఎవరన్నారు? మేము మాత్రం ఏమన్నాం? మేము మాజీ హోదా మాట్లాడుతున్నాం. మేమేమి డైవర్షన్ లేదే. మాజీ సీఎం హోదాకి ప్రజాదరణ నాయకులు ప్రజలు వస్తుంటే అంటే ఇఫ్ యూ డోంట్ మైండ్ ఏమనుకోవద్దు, దీనికి లింక్ పెట్టి కంపేర్ చేస్తాను అనుకోవద్దు. ఆఫ్టర్ ఆల్ ఏమీ లేదు, సెలబ్రిటీకి ఓ 1000 మంది వస్తానంటే ఎంత అడావిడి చేస్తారండి పోలీసు? ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక ప్రజాదరణ నాయకుడు వేలాది మంది వచ్చి ఆయన వస్తాడని మీకు ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు ఇంతకుముందు వారం 10 రోజులు 4 రోజులు 2 నెలల కింద వచ్చినప్పుడు వచ్చి ప్రజలు ఏ రకంగా చూస్తున్నప్పుడు ఏ రకమైన చర్యలు తీసుకోవాలండి? ఏ రకంగా ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలండి? ఆలోచన చేయండి. ఆ ప్రాణం ఈ ప్రాణం ఒకటి కాదా? అంటే మీ దురుద్దేశం